హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను ఆలూ చపాతీ చేస్తున్నానండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తానండి. ఆలూ చపాతీ చేసుకోవటానికి అర కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. అర కేజీ గోధుమ పిండికి పావు కేజీ బంగాళాదుంపలను ఇలా ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని తురుముకుంటున్నాను. ఉడికించిన బంగాళాదుంపను ఇలా గోధుమ పిండిలోకి తురిమేసుకుంటున్నానండి. బంగాళాదుంపను అలా తురుముకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఒక అరగిన్నెడు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి, పిండి మొత్తం కలిసే విధంగా. పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా బ్రెడ్ పౌడర్లా ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 10 నిమిషాల పాటు పిండి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చపాతీ సైజ్ ముద్దలుగా చేసుకోవాలండి. ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత ఈ ముద్దలను చపాతీ పీట మీద పెట్టుకొని పల్చటి చపాతీల్లా ఒత్తుకోవాలండి. అలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలోకి మడ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లోకి చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత కొద్దిగా మందం చపాతీలాగా ఒత్తుకోవాలండి. చూసారు కదా, చపాతీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు అలాగే మిగతా చపాతీలను కూడా చేసుకుంటున్నానండి. చపాతీలను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పెనం మీద వేసుకొని కాల్చేసుకుంటున్నానండి. చపాతీని కాల్చుకోవటానికి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నానండి. పెనం బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు దీని మీదకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని వేసుకుంటున్నాను. చపాతీని వెంటనే తిప్పేయకుండా 1 నిమిషం పాటు వేగిన తర్వాత తిప్పేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. చపాతీని ఎప్పుడైనా తిప్పుతూ కాలుస్తే పొంగుతూ మెత్తగా ఉంటాయండి. చపాతీ ఇలా కాలితే చాలండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే మిగతా చపాతీని కూడా కాల్చేసుకుంటున్నానండి. ఇది కూడా వేగిపోయింది. దీన్ని తీసేస్తున్నానండి. చూసారు కదండి, ఆలూ చపాతీ ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.